ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. వైష్ణవి ఒక మంచి అమ్మాయి అని చెప్పొచ్చు, ఒక మంచి కూతురు అని చెప్పొచ్చు, అలాగే ఒక మంచి భార్య కూడా. కానీ అలాంటి మంచి భార్యకి మాత్రం దొరికిన భర్త ఒక కసాయివాడు, ఒక కిరాతకుడు, ఒక దుర్మార్గుడు. ముక్కు పచ్చలారిన ఆ అమ్మాయిని నిజంగా కడుపులో పొడిచి మరీ చంపేశాడు ఆ దుర్మార్గుడు. అయితే ఇలాంటి కేసులో అతనికి అలాగే అతని కుటుంబ సభ్యులు ఈ హత్య జరగడానికి వాళ్ళ మదర్ కూడా చాలా ప్రేరేపించారు కాబట్టి తనకి కూడా ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, ఇప్పుడు వైష్ణవి హత్య కేసు ఏదైతే ఉందో సంచలనం క్రియేట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి ఒక యూట్యూబర్, అలాగే తను ఎంత మంచి కూతురు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ వాళ్ళ అన్నలు, వాళ్ళ అమ్మగారు అనమాట. ఎప్పుడూ తప్పు చేయని ఆ అమ్మాయికి తను అడిగింది కదా, సో ఎంతో కొంత వాల్యుబిలిటీ ఉంటుందని చెప్పేసి ఆ అబ్బాయి నుంచి పెళ్లి చేయడం జరిగింది. కానీ ఇలాంటి దుర్మార్గుడు అవుతాడని చెప్పేసి వాళ్ళు కూడా కనగలేదు. ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందంట? అడిగిన వెంటనే ఒప్పుకుంటమే కాదు, ఆ అమ్మాయి పేరున 2 గుంటలు ల్యాండ్ కూడా మాదాపూర్ ఏరియాలో పెట్టడం జరిగింది. వాళ్ళు అతను హరిబాబు ఫస్ట్ నుంచి కూడా కట్నం తీసుకోలేదు అనేది మా ఇంట్లో ఒక లోటు కనపడుతుంది అని చెప్తే వెంటనే ఒక 2 గుంటల ల్యాండ్ కొని ఆ అమ్మాయి పేరును పెట్టడం జరిగింది. వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ వైజ్గా చూసుకుంటే వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్గా వాళ్ళ ఏదైతే ఇవ్వాలో ఏదైతే చేయాలో అంతా కూడా వాళ్ళు చేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, లవ్ మ్యారేజ్ చేసుకుంటాక వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి, హరిబాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి. వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద మనుషులు చేసుకుని మేము చేస్తామని చెప్పేసి చేసుకుని ఇల్లరికం కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని, ఐ థింక్ వైష్ణవి కాకుండా 2 అన్నలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సహృదయంతో చెల్లికి కావాల్సినటువంటి సంబంధం ఇది మనం ఒప్పుకోవాలి అని ఒప్పుకుని అతన్ని ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుంటాం, ఆశ్రయం కలిగించడమే కాకుండా ఈ చనిపోయే వరకు ఏళ్ళింట్లోనే ఉంది. 6 months అయింది మ్యారేజ్ అయ్యి. ఎక్కడ కూడా వాళ్ళ ఇంటికి, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు తోటి ఉండాలి. యాక్చువల్ జనరల్గా ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఉంటారు, అది సపరేట్ లైఫ్ ఉంటారు. అట్లా కాకుండా మొత్తం కూడా డిపెండెంట్ అనమాట. హరిబాబు కూడా వీళ్ళ ఇంట్లోనే ఉంటా, ఇక్కడి నుంచే తన ఆఫీస్కి వెళ్ళటం ఎంత చేస్తున్నాడంటే వాళ్ళ ఓపెన్నెస్ అర్థమైపోతుంది, వాళ్ళ తప్పు లేదు అన్నది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇప్పుడు 304B అన్నది ఈ వరకట్నపు చావులో జనరల్గా ఇస్తారు. అంటే ఎవరైనా సరే శిక్ష వేయాలి అన్నప్పుడు సస్పీషియస్ డెత్ అని చెప్పేసి అంటారు. సస్పీషియస్ డెత్ వితిన్ 7 years, పెళ్ళైన 7 సంవత్సరాల లోపల ఏదైనా అనుమానాస్పదంగా చనిపోయి ఉంటే కనుక దాన్ని వరకట్నపు చావు కింద ట్రీట్ చేసి దాన్ని ఒక 10 years పనిష్మెంట్ ఇవ్వటం అనేది ఆ సెక్షన్ ప్రొవిజన్లో ఉంది. ఇది అమెండ్ అయింది యాక్చువల్గా, ప్రీవియస్ లేదు. ఇదివరకు ప్రీవియస్ అంతా కూడా ఉంటే కనుక మర్డర్ కేసు అయి ఉండేది, లేకపోతే కనుక ఈ ఏదైనా అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అయి ఉండాలి, లేకపోతే అబెట్మెంట్ ఫర్ మిగతా పారామీటర్స్ ఉండేది. అమెండ్ అయ్యి ఏమైందంటే 304B అన్నది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 7 సంవత్సరాల లోపల, అంటే ఏదైనా డెత్ అయి ఉండొచ్చు, అది వరకట్నం కోసం అయినా ఉండొచ్చు, అంటే డెత్ సస్పీషియస్ అయితే సరిపోద్ది. అంతేగా చనిపోయినట్టు 100% సాక్ష్యాలు చూపించక్కల్లా. అంటే చంపేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. చంపేయడానికి కారణం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి పినల్ కోడ్స్లో ఇచ్చిన రీజన్ ఏంటంటే క్లియర్ కట్ మోటివ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ ఉండాలి, అది అటెంప్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ మోటివ్ అన్నది ఏమవుతుంది, చంపాలన్నది మోటివ్ కాదు, ఏదో హింస పెడితే చనిపోయి ఉండొచ్చు. కానీ దాన్ని కూడా వరకట్నం హింస కింద తీసుకుని, వరకట్నపు చావు కింద తీసుకుని 304B అనేది పెట్టడం జరిగింది మన దాంట్లో. అంటే మీరు చెప్పే విషయం అర్థం చేసుకుని కొంచెం భయంకరంగా ఉంది. ఎందుకంటే చంపాలని ట్రై చేయలేదు, హింస పెట్టాలి అంటే టార్చర్ చేశాడు అమ్మాయి. అంటే ఒకటి వైష్ణవి కొంచెం పక్కన పెడతాం విరాట్, శిక్షలు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. జనరల్గా ఏంటంటే ఒక మర్డర్ కేసులో ఏంటంటే మర్డర్ ఎప్పుడు అవుతుందంటే చంపాలని ఉద్దేశంతో ఒక ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసి చంపేస్తే అది 100% మర్డర్ అవుతుంది. ఓకే, లేకపోతే దాని కల్పుల్ హోమ్సైడ్ అవుతుంది. అంటే ఏదో ఆవేశంగా ఆ టైంలో చేశారు, శిక్ష తగ్గిపోద్ది. అంటే మర్డర్ కేసు అయితే హ్యాంగింగ్ పనిష్మెంట్ ఉంటుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది.
లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే మాత్రమే ఉంటుంది. ఇంకా వేరియేషన్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆకలితో చంపేసేటువంటి కేసెస్ ఉంటాయి, కొంత తిండి పెట్టకుండా ఇంట్లో పెట్టేయటం, దాని మళ్ళీ మర్డర్లోకి రాదు. అందుకని ఇవన్నిటినీ ఆలోచించి ఏం చేశారంటే 7 సంవత్సరాల లోపల ఏ రకమైనదే, ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకుంటూ ఉంటారు, అమ్మాయి హ్యాంగ్ చేసుకుని చనిపోతుంది, ఎటువంటిది రాయదు అమ్మాయి, ఎటువంటి చీటీలు రాయకుండా సూసైడ్ చేసి చనిపోతున్నారు, లేకపోతే కిరోసిన్ పోస్ట్ చనిపోయింది అనుకుందాం. వాళ్ళు ఎల్బీస్ ఉండవు, అంటే దాంట్లో సాక్ష్యాలు దొరకవు, కానీ దానిని వరకట్నపు చావు కిందే తీసుకోవాలి అన్నది 304(b)లో ఇచ్చినటువంటి ఒక డిక్లేర్. అందుకని ఆ డిక్లమ్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఇది ఏదైనా వరకట్నం హింస అవుతుంది. కానీ ఇక్కడ వైష్ణవి దగ్గరికి వచ్చేసరికి ఆ కేసు పెడతారు, మర్డర్ కేసు కూడా పెట్టేస్తారు. మర్డర్ కేసు ఎందుకు పెట్టారు, 302 డిఎస్పీ గారు మాట్లాడితే 302 కూడా పెట్టాను అని అన్నారు. మర్డర్ కేసు అనేది ఏంటంటే ఆ అమ్మాయిని కత్తి ఘాట్లు తల దగ్గర కడుపులో పొడిచినట్టు, అండ్ ఇక్కడ గోళ్ళు గొంతు పిసికి చంపేయటం, ఇదంతా క్లియర్ కట్గా వాళ్ళు ప్రైమరీ ఎవిడెన్సెస్ చూసుకుని వాళ్ళు 302 కూడా పెట్టడం జరిగింది. ఫేస్ ఆఫ్ ద రికార్డ్ ఇది మర్డర్ కేసే, డౌటే లేదు. అండ్ వితిన్ 7 years ఆఫ్ మ్యారేజ్, 7 సంవత్సరాల లోపల జరిగింది కాబట్టి 6 నెలలే కదా అయ్యింది. అందుకని దీన్ని వరకట్నపు చావు కింద రెండింటినీ కలిపి పనిష్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా ఇది హ్యాంగింగ్ పనిష్మెంట్ కేసే అని చెప్పచ్చు, అతనికి ఖచ్చితంగా ఉరేసి దగ్గర కేసే అనొచ్చు. ఆయనకి అతనికే కాదు, ప్లాన్ వేసిన వాళ్ళు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. నలుగురు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంట్స్ వస్తాయి, క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ ఇది వస్తాయి. అది ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా చేశారంటే అనుకోవచ్చు, అమ్మాయి ఇంట్లోనే బహిరంగంగా అతను చంపాడంటే అతను సైకో ఇంటెన్షన్ అర్థమైపోతుంది ఇంట్లో. విరాట్ ఎంత సైకలాజికల్గా అతను డిస్టర్బ్ అయ్యాడు అంటే, ఈ రోజుల్లో ఏమైపోతుందంటే వచ్చినటువంటి ఆడమ్మాయి డబ్బు తీసుకురాకపోతే చంపేస్తాం. అంటే ఇప్పటికీ కూడా ఈ కట్నం కోసం ఇలా హత్య జరుగుతుంది అంటే ఇది ఎక్కడో చోట ఇంకొక దుర్మార్గుని తయారు చేసే కథ కూడా అవుతుంది. సో అలా జరగకుండా ఒక భయం కలగజేయాలంటే నెక్స్ట్ ఇందులో ఎలాంటి ఇంప్లిమెంట్ జరిగితే ఆ స్కోప్ వస్తుంది, ఇది ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్గా మిగిలిపోతుంది అనడానికి ఏం చెప్తారు? హ్యాంగింగ్ పనిష్మెంటే, అతన్ని ఉరేస్తే ఇంకోళ్ళకి ఒక ఇట్లా చేయకూడదు, మనం ఇట్లా చేస్తే మనకు కూడా ఉరేస్తారు, మనల్ని కూడా చంపేస్తారు అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఈ ఖచ్చితంగా అన్నీ ప్రిపేర్డ్ అయ్యి చేసినటువంటి సడన్ యాక్షన్ అయితే కాదు. అతను కత్తి తీసుకెళ్ళి వంటగదిలో కత్తి తీసుకుని వెళ్ళి చంపేయాలనే ఉద్దేశంతో చేసి ఆవేశంగా అప్పటికప్పుడు నేను తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఆ అమ్మాయి వరకట్నం హింస జరుగుతూనే ఉంది. ఈ పెళ్ళయింది కానీ కట్నం, నువ్వు మంచి కట్నం వచ్చేది నువ్వైతే అని చెప్పేసి అంటాం, ఇవన్నీ ఖచ్చితంగా దీంట్లో అన్ని మోటివ్స్ అయితే ఉన్నాయి. హ్యాంగింగ్ పనిష్మెంట్ అంటే అతనికి ఉరేయటం అనేది మంచి సమాధానం. ఇటువంటి కేసులు ఇంకా జరగకుండా ఉంటే పునరావృతం కాకుండా జరుగుతాయి. మీరు చెప్పినట్టు తప్పకుండా మన న్యాయ వ్యవస్థ అలాంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే బయట జనాలు కూడా చాలా కోపంతో ఉన్నారు, ఇటువంటి వాటి మీద ఇంత డిలే చేయకూడదని చెప్పేసి. ఒక కేసు చాలా ఇన్ని రకాల దారులు వెళ్తుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ హరిబాబు అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉండడం కారణంగా వైష్ణవి దాని గురించి క్వశ్చన్ చేయడం వల్ల చనిపోయిందని చెప్పేసి ఒకటైతే, రెండో పక్క కట్నం ఇవ్వలేదు అని చెప్పేసి అత్తగారి నుంచి వేధింపులు ఉన్నాయి, ఆ రకంగా చనిపోయిందని మరొక కోణం కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఏ రకంగా చూడాలి, అండ్ వాళ్ళ అత్తగారికి అలాగే ఆమెను వేధింపులు పెట్టిన వాళ్ళ అన్నగారికి ఎలాంటి శిక్ష పడుతుందంటారు? ఇప్పుడు దీంట్లో విరాట్ ఏదో వేధించటం కావచ్చు, లేకపోతే అనుమానంతో జరిగినటువంటి ఇన్సిడెంట్ క్వశ్చనింగ్ కావచ్చు, ఏదైనా సరే వైష్ణవి అయితే ఈరోజు లేదు మన దగ్గర. ఆ అమ్మాయిని చంపేస్తే కానీ మాకు మనశ్శాంతి లేదు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ హరిబాబుకి ఇవ్వడం జరిగింది. దానిని ఒక్కసారి లోపలికి వెళ్తే దానిలోకి చూసుకెళ్తే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేశారు. హరిబాబు వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేని పెళ్లి చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసి 6 months అయింది, 6 months కూడా దాటలేదు. ఈ హరిబాబు అనే అతను ఒక సింపతి గెయినర్. ఎంత సింపతి గెయినర్ అంటే అతను చేసేటువంటి ఏదో పనులన్నీ చేస్తూ ఇంకో అమ్మాయితోటి తిరుగుతూ, అమ్మాయితోటి ఉన్నటువంటి వీడియోస్ ఎప్పుడైతే ఈ అమ్మాయి వైష్ణవి క్యాప్చర్ చేసిందని తెలిసిన తర్వాత ఇంటికి ఏమని చెప్పుంటాడు, ఇది చెప్పడుగా, దాన్ని వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా మీద పంచాయతీలు పెడుతున్నారు వాళ్ళు అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ ట్రిగరింగ్ వేరేగా ఉంటుంది. కట్నం ఏమొచ్చింది, కట్నం కూడా పెద్ద రాలేదు, నీకు బోల్డ్ కట్నం వచ్చేది, బోల్డ్ బయట నీకు డిమాండ్ ఉంది,
చంపేసే అమ్మాయిని ఇంక ఆపద్దు అంటే అతను రీజన్ తెచ్చుకున్నాడు. రీజన్ తెచ్చుకున్నాడంటే అతని మైండ్లో ఉండేటువంటి క్రిటికల్ సెటప్ అర్థం అవుతుంది. ఇట్లాంటి వాడు సమాజంలో ఉండకూడదు. ఫస్ట్ అతను ఏమని కోరుకుంటున్నాడు, నాకు చంపే రీజన్ ఒకళ్ళు ప్రోత్సహించాలి. ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నలు కావచ్చు, ఎవరైనా సరే చంపే రీజన్ వాళ్ళకి చెప్పి రేపొద్దు నాకు సపోర్ట్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఒక రీజన్ తెచ్చుకున్నాడు. అంటే వీడు చేసిన తప్పు బయట చెప్పడం. వీడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు, అమ్మాయి ఏదో క్యాప్చర్ చేసుకుంది అండ్ 6 months అయింది. ఇంకా ఏదో పెద్ద దూరం ఏది కాదు, 6 years కాదు, 6 months అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి. ఏం అర్థం చేసుకున్నాడు అతను అంటే ఇతని ఒక ఉమనైజర్ అతను. ఆ అమ్మాయి అతని ట్రాప్లో వైష్ణవి పడింది. వైష్ణవి పడి అమ్మాయి తెలుసుకునే లోపల విషయాలని చేయదాటిపోయినాయి. ఇంత మృగాన్ని సమాజంలో అయితే ఉంచకూడదు. ఖచ్చితంగా ఇతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ దృష్టి ఎంతసేపు ఏంటి, కట్నం రాలేదు, కట్నం రాలేదు, కట్నం రాలేదు. అమ్మాయిలు ఏమన్నా బయట దొరికేటువంటి వంకాయలను బెండకాయల కట్నం కోసం అంటే నాకు అబ్బాయిలు ఇగో మా వంకాయలు మా బెండకాయలు ఇది ఇట్లా చెప్పేసేసి కట్నం డబ్బు తీసుకుంటానికి మార్కెట్లో ఉండేటువంటి వస్తువులు కాదుగా అబ్బాయిలు. వాళ్ళ దృష్టి కోణం ఎంతవరకు ఉందంటే కట్నం రాలేదు, కట్నం రాలేదు. కట్నం నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నీకు చెప్పా కొట్టు పెట్టుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అయిపోయింది. అది కూడా అమ్మాయిలను ఒప్పించి అమ్మాయి వాళ్ళకి ఎటువంటి ఇష్టం లేదు. ముందు అమ్మాయి వాళ్ళకి ఇష్టం లేదు, పోనీ ఏదో ఇద్దరు ఇష్టపడ్డారు, ఇక్కడే ఉంటే మన దగ్గరే ఉంటే కూడా ఉంటారు, బాగానే ఉంటారు, కళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. పోనీ వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వైష్ణవి వాళ్ళ పేరెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి విరాట్. ఎందుకంటే దూరం పెడితే ఇంకా మన సరిగ్గా అబ్జర్వ్ చేయలేము, దగ్గర పెట్టుకుందాం అని చెప్పి అప్పుడు ఇంట్లో దగ్గర పెట్టుకుంటాం. అమ్మాయికి 2 గుంటలు ల్యాండ్ ఏదో కొనటం, ఇవ్వటం, గిఫ్ట్ కింద ఇవ్వటం, కట్నం ఇవ్వటం ఇచ్చారు. అత్యాశ, ఇది సరిపోదు, ఇంకా కావాలి వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో. వీళ్ళ పేరెంట్స్ అమ్మ నాన్న కానీ వాళ్ళ అన్నగారు కానీ ఇతను కానీ వీళ్ళందరూ కూడా ఒక క్రిటికల్ యాక్ట్ ఏంటంటే చంపేయాలి అమ్మాయిని. చంపేసేసిన తర్వాత మనం అమ్మాయిని ఏదో రకంగా ఎలిమినేట్ చేసి ఆస్తులు కొట్టేద్దామన్నా లేకపోతే ఇంకో పెళ్లి చేద్దామని. ఇటువంటి వాళ్ళు మాత్రం అసలు ఎవ్వరు నలుగురు ఆ తల్లిదండ్రులు కానీ ఆ అబ్బాయిని కానీ నలుగురిని క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సమాజంలో ఇంకొకళ్ళకి ఇటువంటిది చేస్తే ఈ శిక్ష ఉంటుంది అని చెప్పేసేసి ధైర్యంగా బతికేటువంటి పరిస్థితి రావాలి. ఏమి చూసి వాళ్ళు నువ్వు చంపేసేవని చెప్పేస్తారు ఇంట్లో వాళ్ళు. పోనీ కొట్టు అని చెప్పి ఉండొచ్చు, లేకపోతే కొట్టినప్పుడు చచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే పేకిన అంటే ఏదైనా కావచ్చు, హింసించు అమ్మాయిని అని వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, పిల్లల్ని హింసించకూడదు, అట్లా చేయకూడదు. కానీ ఆ డైరెక్షన్ ఇవ్వటం, ఆ డైరెక్షన్ తోటి తనకు ఉండేటువంటి ఇల్లీగల్ రిలేషన్ పక్కన పెట్టేసేసి దాని రీజన్ కింద తీసుకుని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను. పంచాయతీ అటెండ్ అయ్యాడు, అంతకుముందు పంచాయతీ ఇట్లాగా ఇష్యూ ఏదో పంచాయతీ కూడా అయ్యిందని చెప్పేసి అన్నారు. నిజంగా అమ్మాయి తల్లిదండ్రులకి ఎంత ఆక్రోధన ఉంటుంది మైండ్లోనూ అసలు. అందుకే వాళ్ళ బ్రదర్ అనుకుంటా బయటకు రానివ్వండి చంపేస్తాను, నేను పూర్తి చేస్తాను అన్నాడు. తప్పులేదు, అతను అన్న దాంట్లో ఎక్కడా తప్పులేదు. మరి ఇప్పుడు ఈ కేసులో హరిబాబు అనే వ్యక్తికి మీరు ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పారు హ్యాంగింగ్ వరకు వెళ్ళొచ్చు, స్కోప్ ఉందని. ఇప్పుడు మరి A2గా ఉన్న వాళ్ళ అత్తగారు అయి ఉండొచ్చు, అంటే హరిబాబు గారు వాళ్ళ అమ్మగారు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ అన్నలు అయి ఉండొచ్చు. వీళ్ళకి కూడా చాలా ప్రేరేపితం చేశారు ఆ అబ్బాయిని, అండ్ ఆ అమ్మాయిని కూడా దూషించారని తెలుస్తూ ఉంది. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు? వాళ్ళు కూడా ఎబెటర్స్ అవుతారు విరాట్. అంతేగాని వాళ్ళు కూడా ప్లానర్గా అవుతారు, లేకపోతే ఎబెటర్స్ ఇప్పుడు ఒక వ్యక్తి చంపేస్తే అవి ఒక్క వ్యక్తికే కాదు, అక్కడ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చంపే ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా సేమ్ ఈక్వల్ పనిష్మెంట్ వస్తుంది. వాళ్ళకు కూడా హ్యాంగింగ్ డెత్ అంటూ వస్తే వాళ్ళు ఏమి ఎక్స్క్యూజబుల్ కాదు. కాకపోతే ఒకటి చూస్తుంది కోర్టు, వాళ్ళు చంపమన్నారా హింసించమన్నారా. చంపేసేయమని చెప్పుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా వస్తాయి. లేదా హింసించి అమ్మాయిని చేతకోటు లేకపోతే ఏదో రకంగా చేయంటే మాత్రం రాదు. వాళ్ళు అబెటర్స్ ఎంతవరకు వస్తారంటే అక్కడ వరకు హింసించారు కాబట్టి అంతవరకే పనిష్మెంట్ వస్తుంది. లేదా చంపేయమని చెప్పి వాళ్ళు ప్లాన్ చెప్పి గొంతు నిలిపి చంపేసేసి వాళ్ళు ప్లాన్ చెప్పి చేస్తే వాళ్ళు కూడా ఈక్వల్గా హ్యాంగింగ్ పనిష్మెంట్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సో విన్నారు కదండి, వాళ్ళ అత్తగారికి అంటే ముఖ్యంగా వైష్ణవి గారి అత్తగారు అయితే ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఆ అమ్మాయిని కాస్త హింసించడం జరిగింది. అండ్ ఆ కేసులో ఆవిడ కూడా
ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆవిడ కూడా సివియర్గానే శిక్ష పడేటట్టు అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మరి ఈ విషయాలపై మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు 10 మందికి దీని గురించి తెలియజేసే అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే ఇలాంటివి మరి చోట రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి. సో మీరు ఎలా ఫీల్ అవుతుందో తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీళ్ళకైతే ఈ విధంగా శిక్షలు పడతాయని మనకి హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేస్తున్నందుకు.